Good morning to all. I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము బిఎస్ఓజి 176 ఎకానమీ అండ్ సొసైటీ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 13 సోషల్ డెవలప్మెంట్ అనే లెసన్ గురించి తెలుసుకున్నాం. దిస్ ఇస్ ద లాస్ట్ లెసన్ ఇన్ దిస్ బుక్. సామాజిక అభివృద్ధి అంటాం సోషల్ డెవలప్మెంట్ తెలుగులో. ఈ యొక్క సామాజిక అభివృద్ధి అనేది ఏ సమాజము ఏ దేశాన్ని మనం తీసుకున్నా సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల మీద ఆధారపడి డెవలప్ అవుతూ ఉంటుంది. ఏ సమాజం అయినా కూడా ఈ యొక్క 3 ప్రక్రియల మీదే సమాజము అభివృద్ధి పదంలోకి జరుగుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం. ఈరోజు మనము ఈ సామాజిక మార్పు యొక్క సంశిష్ట రీతులని సామాజిక అభివృద్ధి అనే ప్రక్రియ ద్వారా ఎలా అభివృద్ధి చెందుతుందనే దృక్పథాన్ని అనేక కోణాల్లో మనము తెలుసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా సమాజంలో ఒక ప్రణాళికాబద్ధంగా సమాజాన్ని అభివృద్ధి చేస్తూ పోవాలి. దీంట్లో సమాజ సభ్యులు, రాజకీయ సంస్థలు, గవర్నమెంట్ అన్నీ కూడా ముఖ్య భూమికలని అవలంబిస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియ పద్ధతుల్లో సమాజ అభివృద్ధి నిరంతరంగా నిరాటంకంగా జరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా అభ్యంతరాలు అవరోధాలు ఏర్పడ్డా కూడా సమాజంలో ఉన్న సభ్యులు దాన్ని అధిగమించి నిరంతరము అభివృద్ధి పదంలోకి పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది ఈరోజు యొక్క సోషల్ డెవలప్మెంట్ యొక్క పద్ధతి. ఆ ప్రక్రియ పద్ధతులు ఏ విధంగా ఉంటాయనేది అనేక కోణాల్లో మనం తెలుసుకుంటూ ఉంటాం. ప్రస్తుత వ్యవస్థలో అంతా కూడా ఇండస్ట్రియలైజేషన్, టెక్నాలజీ మీద ఆధారపడి సామాజిక ప్రక్రియ అభివృద్ధి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రతి సమాజంలో విద్య డెవలప్ అయిపోయింది. అందరూ కూడా విద్యావంతులుగా స్థిరపడుతూ ఉన్నారు. దీంట్లో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అనే విద్యలతో వీళ్ళు సమాజంలో అభివృద్ధి పదములకి తోడ్పడుతూ సమాజంలో వారి యొక్క జీవితాలని సుస్థిరంగా ఏర్పరచుకోవడానికి నిరంతరము ప్రయత్నిస్తూ ఉన్నారనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయం. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలు కూడా సమాజ అభివృద్ధికి నిరంతరము దోహదం చేస్తూ ఉంటాయి. ఈ యొక్క మార్పు అనేది విలువ తటస్థ భావన అయితే అభివృద్ధి అనేది విలువలతో కూడిన భావన. అభివృద్ధి యొక్క భావన ఇతర మాటలలో కావలసిన మార్పు యొక్క అన్ని సందర్భాలు అభివృద్ధిని సూచించవన్నమాట. ఇక్కడ ప్రణాళికాబద్ధమైన మరియు కావలసిన మార్పులను మాత్రమే అభివృద్ధిగా వర్ణించవచ్చు. అందువల్ల అభివృద్ధి భావన యొక్క ప్రత్యేక లక్షణాలని మనము గ్రహించటం అనేది ముఖ్యంగా చెప్పుకుంటూ ఉంటాం. రెండవది, మనము అభివృద్ధి యొక్క ఆర్థిక మరియు సామాజిక శాస్త్ర భావనల మధ్య తేడాను కూడా గుర్తిస్తూ ఉండాలి. మీరు ఈ యూనిట్ చదివే కొద్దీ ఈ విషయాలు మరింత స్పష్టంగా మీరు అవగాహన చేసుకోగలుగుతూ ఉంటారని కూడా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత సమాజ అభివృద్ధి గురించి మాట్లాడుతూ అభివృద్ధి ప్రక్రియపై సామాజిక శాస్త్ర అవగాహనను మనము నొక్కి చెప్తూ ఉంటాం అన్నమాట. విస్తృత భావనగా సామాజిక అభివృద్ధి అనేది వ్యక్తులు మరియు సమాజం యొక్క మొత్తం పరివర్తనని మనకి సూచిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ప్రతి వ్యక్తి నైతిక, సామాజిక, భౌతిక శ్రేయస్సు సాధించడానికి వీలు కల్పిస్తూ ఉంటుంది వ్యక్తులకు. సమానత్వ అభివృద్ధి ఆశించిన లక్ష్యం, కానీ అది ఆదర్శంగా మాత్రమే మిగిలిపోతూ ఉంటుంది అన్నమాట. అభివృద్ధి ప్రయత్నాలు జరిగినప్పటికీ అభివృద్ధి యొక్క వివిధ కోణాలలో అసమానతలు సమాజాలు, ప్రాంతాలు మరియు సమూహాల మధ్య విస్తరిస్తూనే ఉంటూ ఉంటాయి. వివిధ ప్రాంతాలు లేదా దేశాలు పోల్చినప్పుడు అనేక రకాల వైవిధ్యాలను కూడా మనము గుర్తించగలుగుతూ ఉంటాం. అటువంటి పోలిక నుండి ప్రధానంగా తలసరి ఆదాయము, స్థూల జాతీయ ఉత్పత్తి, జీవన స్థాయి పరంగా మరియు సాంకేతిక పురోగతి స్థాయి
వంటి ఆర్థిక పరంగా వెనుకబడిన అభివృద్ధి భావనలు ఇవి అన్నీ కూడా ఉద్భవిస్తూ ఉంటాయి. అధిక మరియు అండర్ అభివృద్ధికి అనేక ప్రమాణాలు కూడా ఉంటూ ఉంటాయి. వాటిలో సరళమైనది పారిశ్రామిక సామర్థ్యము మరియు సామాజిక ప్రయోజనాల నిష్పత్తి. అంటే ఉత్పత్తి చేయలేని దేశాలు వారి జనాభా అవసరాలకు సరిపోయేంత వస్తువులను అభివృద్ధిలో ఉన్నవిగా మనము పరిగణించవచ్చు అన్నమాట. మరియు అవసరమైన దానికంటే ఎక్కువ ఉత్పత్తి చేసే వాటిని అతిగా అభివృద్ధి చెందినవిగా పరిగణిస్తూ ఉంటాం. అన్ని దేశాల్లో ఈ యొక్క ప్రక్రియ సజావుగా జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ అభివృద్ధి చెందని మరియు అభివృద్ధిని ఏదైనా నిర్దిష్ట దేశంతో గుర్తించవచ్చా అనేది వివాదాస్పద అంశంగా మనం చెప్పుకోవాలి. ఇంకా అభివృద్ధి చెందని పదము భారతదేశము వంటి ఆర్థికంగా తక్కువ అభివృద్ధి చెందిన కొన్ని దేశాలకు ఆమోదయోగ్యము కాదన్నమాట. ఈ దేశాలు సామాజిక మరియు సాంస్కృతిక దృక్కోణాల నుంచి తమను తాము చాలా అభివృద్ధి చెందినవిగా భావిస్తూ ఉంటాయి. వారు అభివృద్ధి చెందని దేశాలుగా కాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పేర్కొనబడేటానికే ఇష్టపడుతూ ఉంటారు అనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయం. అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల వర్గీకరణలో అంతర్లీనంగా ఉన్న ఒక ముఖ్యమైన ఆలోచన ఏమిటంటే, మొదటిది రెండో దానికి ఒక నమూనా అయింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక మరియు సాంకేతిక వ్యవస్థలను అనుసరించటానికి లేదా స్వీకరించడానికి ఇష్టపడవచ్చు అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. అభివృద్ధి యొక్క సంభావిత అర్థాన్ని సంబంధించి ఈ వర్గీకరణలో మరింత ముఖ్యమైనది ఏమిటంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు సాంకేతికత, నైపుణ్యాలు మరియు ద్రవ్య సహాయము కోసము అభివృద్ధి చెందిన దేశాలపై నిరంతరము ఆధారపడుతూ ఉంటాయి. తరువాత వారు మాజీ దోపిడీకి ప్రయత్నిస్తూ ఉంటారు. దీనిని డెవలప్మెంట్ డిపెండెన్స్ థియరీ అంటూ ఉంటాం అన్నమాట. అభివృద్ధి చెందిన దేశాల దోపిడీ ధోరణులను గ్రహించి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థిక పరంగా స్వావలంబంగా ఉండేందుకు నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటాయి అన్నమాట. అందువలన స్వీయ విశ్వాసము ద్వారా ఆర్థిక ఆధారపడటము యొక్క ప్రత్యామ్నాయము అభివృద్ధి యొక్క ముఖ్యమైన సూచికగా ఉద్భవిస్తూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. స్వావలంబన ఎంత ఎక్కువగా ఉంటే అభివృద్ధి స్థాయిలు అంత ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాల నుంచి వస్తువులు కొనుగోలు నిలిపివేయటము మరియు వారి స్వంత దేశంలో వాటిని ఉత్పత్తి చేయటము ద్వారా స్వయం విశ్వాసము వైపు ప్రయత్నాల ఫలితముగా దిగుమతి ప్రత్యాయము ఏర్పడిందనేది కూడా మనం ఇక్కడ ఈ ప్రక్రియలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత సామాజిక అభివృద్ధి యొక్క ప్రస్తుత భావన ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అభివృద్ధి గురించి సమకాలీన సామాజిక ఆందోళనల చర్చల కోసము చారిత్రక సంఘటనల ఆధారంగా అభివృద్ధి యొక్క సామాజిక సాంస్కృతిక కోణాలపై కొన్ని అభిప్రాయాలు వివరించటం ద్వారా మనము ఈ యొక్క అభివృద్ధి యొక్క ప్రక్రియని ప్రారంభించవచ్చు. అయితే అభివృద్ధికి సంబంధించి ఈ ఆధిపత్య ఆందోళనలను పరిశీలించే ముందు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నానికి ముందు
ఉనికిలో ఉన్న అభివృద్ధి యొక్క 3 ప్రపంచాల గురించి క్లుప్త వివరణను చేపట్టడము ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఆ ప్రక్రియను కనుక మనం తెలుసుకుంటే ఎలా ఉంటది ఈ యొక్క సామాజిక అభివృద్ధి భావన అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇది 20వ శతాబ్దం మధ్యకాలం నుంచి సామాజిక శాస్త్రవేత్తల పరిభాషలో ముఖ్యమైన భాగంగా మారింది. ఇంతకు ముందు ప్రపంచము 2గా విభజించబడింది. అంటే ఇది ఒకవైపు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏ పెట్టుబడిదారీ బ్లాక్ మరియు సోవియట్ యూనియన్ యొక్క సోషలిస్ట్ బ్లాక్తో ద్విధ్రువ ప్రపంచముగా మనం చెప్పుకోవచ్చు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ప్రచ్ఛన్న యుద్ధము ముగిసింది మరియు ప్రపంచము యూనిపోలార్గా మారింది. యుఎస్ఏ ప్రపంచంలోనే అత్యంత శక్తివంత దేశముగా మారిందనేది కూడా మనము ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. అభివృద్ధి యొక్క 3 ప్రపంచాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము. మొదటి ప్రపంచము ఉత్తర అమెరికా, పశ్చిమ మరియు దక్షిణ ఐరోపాలను కలిగి ఉంది. దేశాలు ప్రధానంగా పెట్టుబడిదారీ అభివృద్ధి నమూనాను అనుకరిస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది మనకి. రెండవ ప్రపంచము సోవియట్ యూనియన్ మరియు పోలాండ్, తూర్పు జర్మనీ, హంగేరీ మొదలైన తూర్పు యూరోపియన్ గ్రూపులను కలిగి ఉందన్నమాట. ఈ దేశాలలో ఇప్పుడు అనేక సామాజిక రాజకీయ మార్పులు సంభవించాయి మరియు అవి కమ్యూనిస్టు కూటమిగా మిగిలిపోలేదన్నమాట. వారు అభివృద్ధి యొక్క సోషలిస్ట్ నమూనాతో సంబంధం కలిగి ఉన్నారు అనేది కూడా మనకు తెలిసిన విషయమే. మూడవ ప్రపంచము అనేది ఆసియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికాలోని తక్కువ అభివృద్ధి చెందిన లేదా అభివృద్ధి చెందుతున్న సమాజాలను సూచించడానికి ఇప్పటికీ సాధారణంగా ఉపయోగించబడుతూ ఉందన్నమాట. 20వ శతాబ్దంలో మధ్యలో మాత్రమే రాజకీయ స్వాతంత్రము పొందటానికి ఈ దేశాల్లో చాలా వరకు వలస స్థల పాలన నుంచి ఉద్భవించాయనేది కూడా మనం గుర్తుపెట్టుకున్నాం అన్నమాట. మరియు శిశు మరణాల ద్వారా వర్గీకరించబడ్డాయి. ఇవి సాధారణంగా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థలు. ఇక్కడ ప్రజలు తక్కువ ఆయుర్దార్ఢము, తక్కువ స్థాయి సామాజిక చలనశీలత మరియు సాంప్రదాయానికి బలమైన అనుబంధాన్ని కలిగి ఉంటూ ఉంటారు. పూర్వము మొదటి మరియు రెండవ ప్రపంచ దేశాల ప్రభావానికి లోబడి ఉన్నప్పటికీ ఇవి రూపొందించాయి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వారి స్వంత జాతీయ ఊహ్యము మరియు అభివృద్ధి మార్గము మొదటి మరియు రెండవ ప్రపంచ అభివృద్ధి నమూనాలు ఆర్థిక వృద్ధికి ప్రాథమిక ప్రాధాన్యత ఇచ్చాయనేది కూడా వారి యొక్క ప్రాధాన్యతలను మనము తెలుసుకోవాలి. ఇక్కడ మొదటి ప్రపంచ అభివృద్ధి యొక్క పెట్టుబడిదారీ నమూనా. ఇందులో పెట్టుబడిదారీ అభివృద్ధి నమూనా యొక్క ప్రధాన లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇందులో మొదటిది ఆస్తి మరియు ఉత్పత్తి సాధనాల ప్రైవేటు యాజమాన్యం కోసము నిబంధన. ఇది మొదటిది అన్నమాట. రెండోది ప్రైవేటు సంస్థల ద్వారా ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించటము. మూడోది ప్రైవేటు సంస్థలపై కనీస సాధ్యము రాష్ట్ర నియంత్రణ మరియు నియంత్రణ అనేది ఉంటుందన్నమాట. అందువలన ఈ యొక్క 3వ పాయింట్లో ఈ పెట్టుబడిదారీ నమూనా పోటీచే నియంత్రించబడే స్వేచ్ఛ ఆర్థిక వ్యవస్థ ద్వారా వర్గీకరించబడుతూ ఉన్నదనేది
ఈ ప్రక్రియ పద్ధతిలో మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. రెండో పాయింట్‌కి వచ్చేటప్పటికి రెండవ ప్రపంచ అభివృద్ధి యొక్క సోషలిస్టిక్ మోడల్. ఇది సోషలిస్టిక్ మోడల్‌గా మనం చెప్పుకుంటూ ఉంటాం. రెండవ ప్రపంచము అనుసరించిన సోషలిస్ట్ అభివృద్ధి మార్గము పెట్టుబడిదారీ అభివృద్ధి మార్గానికి వ్యతిరేకం లేదా ద్వంద్వముగా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. మొదటిది రెండో దానికి విరుద్ధముగా ఆస్తి మరియు ఉత్పత్తి సాధనాల యొక్క రాష్ట్ర యాజమాన్యము, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మరియు ఆర్థిక కార్యకలాపాల యొక్క పూర్తి రాష్ట్ర నియంత్రణ ద్వారా వర్గీకరించబడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి సోషలిస్టిక్ మోడల్ నియంత్రిత ఆర్థిక వ్యవస్థను సూచిస్తూ ఉంటుందనేది కూడా మనము ఈ ప్రక్రియలో తెలుసుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత పెట్టుబడిదారీ నమూనాకు వ్యతిరేకంగా ఉన్న ప్రధాన ఆరోపణ ఏమిటంటే అది కనీస రాష్ట్ర నియంత్రణను అనుమతించినందున దాని ఆర్థిక వ్యవస్థ శ్రామిక వర్గ ప్రజలు అంటే శ్రామిక వర్గం వారికి తగిన వాటాను పొందటం లేదు అనే కోణంలో దోపిడీకి గురవుతూ ఉంటుంది. పెట్టుబడిదారులు దేశీయ వనరుల్లో అధిక వాటాను అనుభవిస్తూ ఉంటారు. అందువల్ల ఇది అసమానతకు దోహదపడుతూ ఉంటుంది. తద్వారా కొంతమంది చాలా ధనవంతులు మరియు మెజారిటీ వాళ్ళు చాలా పేదవాళ్ళుగా ఉంటూ ఉంటారు ఈ ప్రక్రియలో. అందువలన పెట్టుబడిదారీ నమూనా దోపిడీ మరియు సమానత్వం లేనిది అని ఆరోపిస్తూ ఉంటారు పండితులు. దీనికి విరుద్ధంగా సోషలిస్టిక్ మోడలు ఆదర్శంగా దోపిడీ లేని మరియు సమానత్వంగా పరిగణించబడింది. ప్రైవేటు యాజమాన్యము మరియు రాష్ట్ర నియంత్రణ లేకపోవటము బలహీన వర్గాల దోపిడీకి ముఖ్యమైన చర్యలుగా పరిగణించబడ్డాయి మరియు అందువల్ల ఆదాయ అసమానతలు కారణాలు. సోషలిస్ట్ రాజ్యము ఆస్తిపై ప్రైవేటు యాజమాన్యాన్ని అనుమతించినందున దానిలో దోపిడీ మరియు అసమానతలకు ఆస్కారం లేదని బలమైన నమ్మకము ఏర్పడింది. ఏది ఏమైనప్పటికీ సోవియట్ యూనియన్ ఎక్కువ కాలము మనుగడ సాగించలేకపోయినందున చారిత్రక సంఘటనలు ఈ నమ్మకము తప్పు అని మనకి నిరూపించాయన్నమాట. 1980వ దశకంలో రష్యా ప్రధానమంత్రిగా ఉన్న గోర్బచేవ్ నేతృత్వంలో గ్లాస్టోన్ మరియు పెరిస్ట్రోయికా కాలము కమ్యూనిస్టు రాజకీయ మరియు ఆర్థిక నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసింది అనేది కూడా మనము ఈ ప్రక్రియలో గమనించాలి. సోవియట్ యూనియన్ అనేక చిన్న దేశాలుగా విడిపోయింది మరియు సోషలిస్ట్ భావజాలము పెట్టుబడిదారీ ధోరణులకు దారితీసిందనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అయినప్పటికీ చైనా ఇప్పటికీ సోషలిస్ట్ సామాజిక రాజకీయ క్రమాన్ని అనుకరిస్తూ ఉన్నది అనేది కూడా ఇప్పుడు మనం హైలైట్ చేసుకోవాలి. అంటే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైపోయినా కూడా చైనా ఇప్పటికీ సోషలిస్ట్ సామాజిక రాజకీయ వ్యవస్థను కాపాడుకొని పోవటము కొనసాగించుతుంది అనేది కూడా మనం ఇప్పుడు ప్రస్తుత వ్యవస్థలో ప్రాముఖ్యత ఇవ్వవలసిన విషయం. రెండు నమూనాలు వారి అభివృద్ధి భావనలో కూడా విభిన్నంగా ఉంటూ ఉంటాయి. అయితే పెట్టుబడిదారీ నమూనా ఆర్థిక వృద్ధి ఫలాలను సమానంగా పంపిణీ చేయటము కంటే ఆర్థిక వృద్ధిపై ఎక్కువ ఒత్తిడి ఇస్తూ ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. సోషలిస్ట్ మోడల్ వనరుల ఉత్పత్తి మరియు
ఆదాయ సమాన పంపిణీ రెండింటిపై సమాన ఒత్తిడిని కలిగి ఉంది. మరియు సామాజిక వ్యవస్థలో గొప్ప సామాజిక న్యాయము నిర్ధారించబడే విధంగా మార్చటానికి ప్రయత్నిస్తూ ఉన్నది. వాస్తవానికి సోషలిస్ట్ మోడలు వ్యక్తిగత చొరవ మరియు వినియోగదారుల కోరికలను ఎక్కువ స్థలాన్ని ఇవ్వటం లేదు అనేది కూడా మనము ఈ ప్రక్రియలో గుర్తుపెట్టుకుంటూ ఉన్నామన్నమాట. తర్వాత పైన పేర్కొన్న చర్చ ఈ నమూనాల మధ్య మరొక వ్యత్యాసాన్ని మనకి సూచిస్తూ ఉన్నది. అదేంటంటే పెట్టుబడిదారీ నమూనా 2 తరగతుల శ్రామికులు మరియు పెట్టుబడిదారుల ప్రయోజనాలలో పెద్ద వైరుధ్యాన్ని చూడదు. దాని దృష్టిలో 2 తరగతులు ఒకదానికొకటి పరిపూరకమైనది. అవి క్రియాత్మకంగా పరస్పరంగా ఆధారపడి ఉంటూ ఉంటాయి. సమాజం యొక్క నియమాలు ముఖ్యంగా ఆస్తి యాజమాన్యము మరియు ఆదాయ పంపిణీ గురించి ఏకాభిప్రాయంపై ఆధారపడి ఉండాలనేది కూడా పండితుల యొక్క భావన. అందువల్ల ఈ నమూనా ప్రకారము ఆర్థిక నిర్మాణాన్ని మార్చవలసిన అవసరము ఎటువంటి పరిస్థితుల్లోనూ లేదు. దీనికి విరుద్ధంగా సోషలిస్ట్ మోడల్ కార్మికులు మరియు పెట్టుబడిదారుల ప్రయోజనాలలో స్వాభావిక వైరుధ్యాన్ని చూసింది. దాని ప్రకారము నియమాలు ఏకాభిప్రాయంపై ఆధారపడి ఉండవన్నమాట. కానీ బలవంతులచే బలహీన వర్గాలపై విధించబడుతూ ఉంటాయి. ఇది బలవంతులచే బలహీనల యొక్క దోపిడీకి నిరంతరము దారి తీస్తూ ఉంటుంది. ఇది సంఘర్షణలకు దారితీసే అవకాశం కూడా ఎక్కువగా ఉందన్నమాట. మరియు వ్యవస్థలో సమూలమైన మార్పును కోరుకునే దోపిడీకి గురైన ప్రజలు విప్లవానికి దారితీస్తుంది. అందువల్ల పెట్టుబడిదారీ నమూనాను కొన్నిసార్లు ఫంక్షనలిస్ట్ లేదా ఏకాభిప్రాయంగా మరియు సోషలిస్టులు సంఘర్షణ, రాడికల్ లేదా విప్లవాత్మక నమూనాగా పండితులు పేర్కొంటూ ఉంటారనేది కూడా మనము తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత ఆచరణలో కొంతమంది పరిశోధకులు గమనించినట్లుగా ఈ 2 నమూనాలు కలయిక ప్రక్రియలో ప్రవేశించాయి. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు యుఎస్ఏలో ప్రైవేటు ఆర్థిక సంస్థలపై రాష్ట్ర నియంత్రణ నిరంతరము పెరుగుతూ ఉంది. రష్యాలోని ప్రైవేట్ సంస్థలకు గ్రాంట్లలో సడలింపు ఉన్నది. ఆదాయ అసమానతలు మరియు 2 ప్రపంచాలలో రాజకీయ మరియు ఆర్థిక వ్యవస్థలో మార్పులను నిరోధించే ధోరణిని కూడా మనము ఈ ప్రక్రియ పద్ధతుల్లో చూడగలుగుతూ ఉంటాం అనేది ఇక్కడ అభిప్రాయం. ఆ తర్వాత 3వ ప్రపంచము అనే భావన యూరోపియన్ మూలానికి చెందింది. 1940లో ఫ్రాన్స్లో ఈ యొక్క రిపబ్లిక్ రెండిటి నుంచి భిన్నమైన రాజకీయ పార్టీల వివరణగా మనము గుర్తించవచ్చు. తర్వాత ఏది ఏమైనప్పటికీ ది వరల్డ్ ఆఫ్ డెవలప్మెంట్ యొక్క ఘనత సామాజిక శాస్త్రవేత్త లూయిస్ ఇర్వింగ్ కే చెందుతుంది. తన పుస్తకాల్లో 3 words ఆఫ్ డెవలప్మెంట్, ది థియరీ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్ట్రాటిఫికేషన్ 1970లో ఆయన రాసిన పుస్తకాలలో సామాజిక ఆర్థిక అభివృద్ధిలో
ఎక్కువ లేదా తక్కువ సారూప్య నమూనాలను పంచుకునే దేశాల సమూహం మధ్య తేడాను గుర్తించడానికి అనేక రకాల ప్రమాణాలను ఈ యొక్క సామాజిక ఆర్థిక శాస్త్రవేత్త విశ్లేషించారనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఇటీవల కాలంలో మాన్యువల్ మరియు ఫ్రోస్ట్లన్స్ మరియు హమాలియన్ మరియు కార్ల్ యొక్క పండితుల ద్వారా అభివృద్ధి యొక్క 4వ ప్రపంచము అనే భావన అభివృద్ధికి చేయబడింది. వారు ఈ భావనను శక్తి లేని, అణచివేయబడిన మరియు బహిష్కరించబడిన వారి సంఘంగా వర్ణించడానికి ఉపయోగించారు. వారి ప్రకారము అన్ని యొక్క ఇతర అభివృద్ధి ప్రపంచాలు అంటే మొదటి, 2వ మరియు 3వ అభివృద్ధి యొక్క 4వ ప్రపంచానికి చెందిన వ్యక్తులను పంచుకుంటారు. ప్రస్తుత వాడుకలో మొదటి ప్రపంచానికి చెందిన దేశాలు 2వ ప్రపంచానికి చెందిన వాటిని తూర్పు వాణిజ్య ప్రాంతములు మరియు 3వ ప్రపంచానికి చెందిన వాటిని అభివృద్ధి చెందుతున్న దేశాలుగా ఈ పండితులు సూచిస్తూ ఉన్నారు. 4వ ప్రపంచ దేశాలను తక్కువ అభివృద్ధి చెందుతున్న దేశాలుగా మనకి సూచిస్తూ ఉన్నారు ఈ యొక్క ఆర్థిక శాస్త్రవేత్తలు. ఆ తర్వాత 3వ ప్రపంచ అభివృద్ధి నమూనాను పేర్కొనటము చాలా కష్టమైన ప్రక్రియ. దీనికి మెజారిటీ ప్రజలు ఆమోదించారు. 3వ ప్రపంచ దేశాలు వాటిలో వైవిధ్యములు ఉన్నందున ప్రధానంగా వారి చారిత్రక మరియు సాంస్కృతిక పరిస్థితుల ద్వారా నిర్దేశించబడుతూ ఉంటాయన్నమాట. వారు ఉమ్మడిగా పంచుకునేది ఏమిటంటే, మొదటి పాయింట్కి వచ్చినట్లయితే అభివృద్ధి చెందిన ప్రపంచము అని పిలువబడే దేశాలతో పోలిస్తే ఇవి ఆర్థికంగా మరియు సాంకేతికంగా అభివృద్ధి చెందలేదు అనేది మొదటి పాయింట్లో చెప్పుకుందాం. 2వ పాయింట్కి వచ్చినట్లయితే వారి అభివృద్ధి ప్రక్రియలో సామాజిక ప్రణాళిక కీలకమైన అంశము. వారి అభివృద్ధి ప్రణాళికలు ఆర్థికపరమైన ఆందోళనలు, ముఖ్యంగా పేదరిక నిర్మూలన మాత్రమే కాకుండా దేశ నిర్మాణము, జాతీయ సంస్కృతి మరియు సామాజిక పరివర్తనకు సంబంధించిన ఆందోళనను కూడా కలిగి ఉంటూ ఉంటాయి. 3వ పాయింట్కి ఏంటంటే వారు అభివృద్ధి చెందిన దేశాల నుంచి సాంకేతికత మరియు ఆర్థిక సహాయాన్ని కోరుతూ ఉంటారు. అభివృద్ధి చెందిన దేశాలు వారికి ఆర్థిక సహాయము అందిస్తూ ఉంటాయి. అయితే వారు అభివృద్ధి చెందుతున్న దేశాలలో తమ రాజకీయ ప్రభావాన్ని విస్తరించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. గ్లోబల్ మిలిటరీ డిఫెన్స్ స్ట్రాటజీ అనేది ప్రధానంగా పరిగణించబడుతుందనేది మనము వారి యొక్క భావనలలో ఇది ఒక ప్రముఖ పాత్ర వహిస్తుందనేది మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాలకు తమ ఆర్థిక మరియు రాజకీయ ప్రభావంలో విస్మరించటంలో వాస్తవానికి 3వ ప్రపంచం యొక్క ఆలోచన అభివృద్ధి చెందుతున్న దేశాలలో స్పృహ ఆవిర్భావంతో ముడిపడి ఉందనేది కూడా మనము తెలుసుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాలు ద్రవ్య సహాయము మరియు నిపుణుల సలహాల ముసుగులో దోపిడీకి గురవుతూ ఉంటారు. కొన్ని దేశాలు దోపిడీ గురించి చాలా ముందుగానే స్పృహలోకి వచ్చాయి.
అయితే ఇతరుల అభివృద్ధి చెందుతున్న దేశాలలో పెద్ద శక్తులు వినాశనకరమైన పాత్రను చూసిన తర్వాత మాత్రమే ఈ వాస్తవాన్ని తక్కిన దేశాల వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే వియత్నాంలో యుఎస్ఏ లేదా ఆఫ్ఘనిస్తాన్లో యుఎస్ఎస్ఆర్ పాత్ర సామాజిక విశ్లేషకుల సహాయాన్ని మెచ్చుకోవటంలో, అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలలో పెద్ద శక్తుల ఆటలను విశ్లేషించటంలో చాలా ముఖ్యమైన పాత్రను ఇవి పోషించాయి అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. మొదటి, రెండవ మరియు మూడవ ప్రపంచాల గురించిన సమాచారము యొక్క ఈ నేపథ్యానికి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి గురించి ప్రబలంగా ఉన్న కొన్ని భావాలను మనము పరిశీలించవలసిన ఆవశ్యము ఎంతో ఉన్నది అనేది మనము చెప్పుకోవాలి. అభివృద్ధి యొక్క సామాజిక సాంస్కృతిక కొలతలు అవి ఏంటంటే, అభివృద్ధి భావన సంవత్సరాలుగా అనేక కోణాలను కలిగి ఉంది. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ప్రోత్సహించడానికి ఆర్థిక వృద్ధి తగినంత మరియు అవసరమైన షరతు అనే ప్రసిద్ధ భావనలో ఒకటిగా ప్రముఖమైనదిగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము ఎంతో ఉందన్నమాట. ఈ పద్ధతిలో తప్పుగా నిరూపించబడింది ఇది. ఒక తరగతి ప్రజల ఆర్థిక పురోగతి మొత్తము జనాభాకు చేరలేదు మరియు అంతగా వ్యాపించదు. అదేవిధంగా అభివృద్ధి చెందే దేశాలలో ఒకరు అధిక స్థాయి అభివృద్ధిని సాధించటము వారి తీవ్రమైన మరిన్ని సామాజిక సమస్యలకు దారి తీస్తూ ఉంటుందనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యము సమాజంలోని ప్రతి మానవుడు జీవన నాణ్యతను మెరుగుపరచటమే. అయితే అది ఆర్థిక వృద్ధి లేదా మూలధన సంచితము ఫలితముగా సాధించబడదని ఇప్పుడు అన్ని దేశాల్లో ఉన్న ఆర్థిక శాస్త్రవేత్తలు గ్రహించారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సామాజిక శాస్త్రవేత్తలు ఇప్పుడు అభివృద్ధి యొక్క సామాజిక సాంస్కృతిక కోణాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరము ఉందని నిరంతరము నమ్ముతూ ఉంటారు. వివరించడానికి సామాజిక అభివృద్ధిలో ఇవన్నీ మనము గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఆహారము, ఆశయము మరియు దుస్తులు వంటి ప్రాథమిక అవసరాల యొక్క సరైన సంతృప్తి ప్రజలకి ఏర్పరచాలి. ఇవి అన్ని దేశాలు పాటించవలసిన విషయం. ఆహారము, ఆశయము మరియు దుస్తులు వంటి ప్రాథమిక అవసరాల యొక్క సంతృప్తి అనేది ప్రథమ కారణంగా మనం గుర్తించాలి. రెండో పాయింట్కి వచ్చినట్లయితే విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ మరియు నీరు వంటి అవసరమైన సౌకర్యాల లభ్యత. ఇవి అన్నీ కూడా మనము ప్రజలకి అందించాలి. విద్యుత్, రవాణా, కమ్యూనికేషను, నీరు వంటి సౌకర్యాలు ఇవన్నీ కనీస అవసరాలు అన్నమాట. కాబట్టి ప్రజలందరికీ ఇవి అందించాలి. మూడో పాయింట్కి వచ్చేటప్పటికి మంచి శరీరము మరియు మానసిక ఆరోగ్యము, పెరిగిన జీవన అవసరాలు, పర్యావరణ కాలుష్యాన్ని నిర్మూలించడము, పోషకాహారము, వైద్య సంరక్షణ మొదలైన వాటి పరంగా ఇది మనము కొలవవచ్చు. అంటే అభివృద్ధి ఏ విధంగా జరిగిందనేది మనము చూడవచ్చు అనేది ఇక్కడ రాయండి.
ఈ నాలుగో పాయింట్కి వచ్చినట్లయితే ఆర్థిక సంక్షేమము అంటే ఆర్థిక కార్యకలాపాలలో ఉపాధి అవకాశాలు మరియు ఉన్నత స్థాయి యొక్క జీవనము సమాజంలో ప్రజలు ఎలా కలిగి ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఐదో పాయింట్కి వచ్చినట్లయితే మానవుల అభివృద్ధి అంటే అక్షరాస్యత, వృత్తి విద్య, నైతిక విద్య మరియు సృజనాత్మక వ్యక్తిత్వము మొదలైన వాటిని ప్రజలలో పెంపొందించడం. ఇది మానసిక అభివృద్ధికి, మానవుల అభివృద్ధికి ప్రముఖ కారణంగా చెప్తూ ఉంటారు. తర్వాత ఆరో పాయింట్కి వచ్చినట్లయితే సామాజిక ఏకీకరణ అంటే సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక ప్రక్రియలలో ప్రజల యొక్క ప్రమేయము మరియు భాగస్వామ్యము మరియు సమర్థవంతమైన సామాజిక సంస్థల ఏర్పాటు మరియు నిర్వహణ కలిగి ఉండటంగా చెప్తూ ఉన్నాము. తర్వాత ఏడవ పాయింట్కి వచ్చినట్లయితే వివిధ వనరులు మరియు ఆర్థిక, సామాజిక మరియు రాజకీయ అవకాశాల యాక్సెస్లో అసమానతలను తొలగించడం. ఈ యొక్క 7 పాయింట్లతో మనము సామాజిక అభివృద్ధి జరుగుతుంది, ఈ విధంగా జరగాలి అనేది మనము అనేక కోణాలలో తెలుసుకుంటూ ఉన్నాము. కొంతమంది సామాజిక శాస్త్రవేత్తలు అభివృద్ధికి సమగ్ర విధానం గురించి మాట్లాడేటప్పుడు వారి యొక్క అభిప్రాయం ప్రకారము మానసిక, సామాజిక మరియు నైతిక కోణాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు అనేది మనము తెలుసుకుంటున్నాము. వారు అభివృద్ధిని భౌతిక, మానసిక, సామాజిక మరియు సాంస్కృతిక సహా మొత్తము జీవన నాణ్యతలో మెరుగుదలను చూస్తూ ఉన్నారనేది చెప్తూ ఉన్నారు. ఈ కొలతలు చాలా దగ్గరగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని వారు నొక్కి చెప్తూ ఉన్నారు. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే మానసిక జీవన నాణ్యతలో మెరుగుదల, సామాజిక మానసిక ఆరోగ్యంతో సహజీవితము సంతృప్తి యొక్క ఆలోచనలను కలిగి ఉంటుంది అనేది ఈ ప్రక్రియ పద్ధతుల్లో మనము గుర్తుపెట్టుకుంటున్నాము. దీనికి ప్రజలు భౌతిక మరియు భౌతికేతర జీవిత లక్ష్యాల మధ్య మరియు సమాజంలో నీ సాధన మరియు అంతర్గత విలువల మధ్య సరైన మరియు సమర్థవంతమైన సమతుల్యత అవసరమనేది ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలు ఈ యొక్క పద్ధతులన్నీ కూడా ఎంతో విలువైనవి అని గుర్తించారు. ఈ ఆత్మాశ్రయ ప్రమాణము మరియు సామాజిక జీవన నాణ్యతలో చాలా దగ్గర సంబంధము కలిగి ఉందనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సామాజిక నాణ్యతలో మెరుగుదల అంటే కుటుంబ స్థిరత్వము, వ్యక్తుల మధ్య బంధాలు మరియు సామాజిక సంఘీభావం యొక్క బలము పెరగడం అనేది కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. సాంస్కృతిక జీవన నాణ్యతలో మెరుగుదల, నైతిక పరిమాణాల పెరుగుదలను ఇవి నిరంతరము సూచిస్తూ ఉంటాయి. ఇతరులకు సంబంధించిన ఆందోళన, సామాజిక నైతికత యొక్క సారాంశము అనే అభివృద్ధి చెందిన సమాజాలలో ఇతరుల కంటే స్వయం కోసము ఎక్కువ శ్రద్ధ ఉందని, అందువల్ల నిజమైన అభివృద్ధి లేదని వారు ఈ పండితులు ఎత్తి చూపారని కూడా ఇక్కడ మనము గ్రహించాలి. అందువల్ల అభివృద్ధికి సామాజిక శాస్త్ర విధానము అభివృద్ధి ప్రక్రియను సమాజంలోని మొత్తము సామాజిక, సాంస్కృతిక మాతృకను ప్రభావితం చేసే మార్పుగా చూస్తూ ఉంటుందని కూడా మనం తెలుసుకోవాలి. ఆధునిక కోణాలలో అభివృద్ధి అనేది
ఇచ్చిన సమాజము యొక్క మొత్తము కావాల్సిన లక్ష్యాల దిశలో మొత్తము వ్యవస్థ యొక్క ప్రణాళికాబద్ధమైన ఉత్తేజిత కదలికను మనము చూసిస్తూ ఉంటుంది అనేది కూడా ఈ ప్రక్రియలో మనము చూస్తూ ఉన్నాం. నేడు మనకు అభివృద్ధి యొక్క సామాజిక శాస్త్రము ఉన్నది. ఈ యొక్క అభివృద్ధి యొక్క సామాజిక శాస్త్రము నిరంతరము సామాజిక అభివృద్ధి ఏ ప్రక్రియలలో, ఏ కోణాలలో, ఏ మార్గాలలో పయనిస్తూ ఉంటుందో నిరంతరము మనకి చెప్తూ ఉంటాయన్నమాట. అంతర్గత నిర్మాణాలు మరియు చారిత్రక అనుసంధాన విశ్లేషణ వైపు రెండు దిశలలో ఇది పెరుగుతూ ఉన్నది. ఈ రంగంలోని అధ్యయనాలను పరిశీలిస్తే సామాజిక అభివృద్ధికి ఈ క్రింది విధాల గురించి ఒక ఆలోచన వస్తుంది అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనము సామాజిక అభివృద్ధికి ఎటువంటి విధానాలు ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలు ఏర్పరిచారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, అభివృద్ధికి సంబంధించిన విధానాలను రెండు ప్రమాణాల ఆధారంగా మనము గుర్తించవచ్చు. రెండవ పద్ధతిలో కేంద్రీకరణ మరియు అభివృద్ధి పథకాలు మరియు వనరుల వికేంద్రీకరణ, ఇది రెండో పాయింట్. మూడో పాయింట్కి వచ్చేటప్పటికి అభివృద్ధి యూనిట్ అంటే వ్యక్తి, సమూహము, గ్రామము మొదలైన అభివృద్ధిపై ఈ యొక్క దృష్టి కేంద్రీకరించడం. మొదటిది ప్రమాణము రెండవ విధానాలకి దారితీస్తూ ఉంటుంది. అవి ఎగువ నుంచి అభివృద్ధికి మరియు దిగువ నుంచి అభివృద్ధి అనేది రెండు పద్ధతులు అన్నమాట. రెండవ ప్రమాణాలు మూడు వివాదాలకి దారితీస్తూ ఉంటుంది. రంగాల అభివృద్ధి, ప్రాంతాల అభివృద్ధి మరియు లక్ష్య సమూహము యొక్క అభివృద్ధి. ఇప్పుడు మనము 5 విధానాలను క్లుప్తంగా విపులీకరించుకుంటూ తెలుసుకుంటూ పోదాం. ఈ 5 పద్ధతులు. మొదటిది ఎగువ నుంచి అభివృద్ధి. ఇక్కడ ఎగువ నుంచి అభివృద్ధి విధానము అనేది కేంద్ర లేదా అత్యున్నత పరిపాలనా సంస్థలచే అభివృద్ధి పథకాల ప్రణాళిక మరియు అమలును ఊహిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించాలి. దీనిలో మరొక మాటలో చెప్పాలంటే కేంద్ర సంస్థలు ప్రణాళిక యొక్క స్వభావాన్ని మరియు దిశను కూడా మారుస్తూ ఉంటాయి. ప్రాజెక్టులను రూపొందించి వాటిని ప్రజలపై రుద్దుతూ ఉంటాయి. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే రాజధానిలో కూర్చున్న మంత్రులు, ఉన్నతాధికారులు గ్రామీణ ప్రజల యొక్క సమస్యలను పూర్తిగా విస్మరించకుండానే అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తూ ఉంటారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఈ విధానంలో అంతర్లీనంగా అభివృద్ధి చెందాల్సిన వ్యక్తులు తమ అవసరాలను అర్థం చేసుకోలేరు అనేది కూడా మనం గుర్తించాలి. అభివృద్ధి పథకాలను రూపొందించడంలో మరియు వాటిని స్వయముగా అమలు చేయటంలో అసమర్థులని భావించటము, అందువలన నిపుణులు మరియు బయట ఏజెన్సీల అవసరము ఏర్పడుతూ ఉన్నది. నిజానికి ఈ ఊహ చాలా నిరాధారమైనది. ఎగువన ఉన్న ఉన్నత వర్గము అటువంటి అంచనాలను రూపొందించడంలో స్వార్థ ఆసక్తిని కలిగి ఉంటూ ఉంటుంది. ఎంపికలు మరియు వారి ప్రధాన ఆసక్తి వనరులపై నియంత్రణ కలిగి ఉండటము, ఈ ప్రక్రియలో నియంత్రణ కలిగి ఉండటము మరియు వారి స్వంత ప్రయోజనాల కోసము వాటిని సమీకరించటం జరుగుతూ ఉంటుందన్నమాట. ప్రజలు అభివృద్ధి పథకాలను అంగీకరిస్తూ ఉంటారు, ఎందుకంటే వారికి వారి స్వంత వనరులు
లేదా సంఘం యొక్క వనరులపై ఎటువంటి నియంత్రణ ఉండదు. ఫలితముగా ఎగువ నుంచి విధించిన చాలా పథకాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి అనేది కూడా ఈ ప్రక్రియలో మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది చాలా సందర్భాలలో జరుగుతూ ఉంటుంది. అభివృద్ధి పథకాల నిధులలో ఎక్కువ భాగము ఏదో ఒక విధంగా నిపుణులు మరియు కార్యనిర్వాహక సిబ్బంది ద్వారా స్కీమ్ యొక్క స్పాన్సర్లచే నియమించబడిన లేదా నియమించబడిన వారి చేత తినేస్తూ ఉంటారు. అది స్వంత ప్రభుత్వము లేదా ఏదైనా విదేశీ ఏజెన్సీ కూడా కావచ్చు. ఈ విధానం యొక్క ప్రధాన లోపము ఏమిటంటే అభివృద్ధి ప్రక్రియలో లబ్ధిదారులకు భాగస్వామ్యము చేయటంలో ఇది విఫలమవుతూ ఉన్నది. బదులుగా అది వారిలో పరాయీకరణ భావనను సృష్టిస్తూ ఉంటుంది. ఈ కారణాల వల్ల ఈ విధానము అధిక స్థాయి కేంద్రీకరణ మరియు బ్యూరోక్రటైజేషన్ ద్వారా వర్గీకరించబడింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో పాయింట్కి వచ్చినట్లయితే దిగువ నుంచి అభివృద్ధి ప్రక్రియలు ఏ విధంగా జరుగుతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దిగువ నుంచి అభివృద్ధి యొక్క రెండవ విధానం యొక్క ఈ యొక్క మూల్యాంశాలు. దీనికి విరుద్ధముగా అభివృద్ధి అవసరమయ్యే వ్యక్తుల ఉద్దేశాలు మరియు సామర్థ్యాలు న్యాయాన్ని విశ్వసిస్తూ ఉంటారు. వారి సమస్యలలో పాటు వాటిని పరిష్కరించే మార్గాలను వివరించేందుకు వారికి అవకాశం కల్పించారు. వారు శిక్షణ పొందారు మరియు సామర్థ్యాన్ని కలిగి ఉంటూ ఉంటారు మరియు స్వయం సహాయం కోసము సిద్ధంగా ఉంటూ ఉంటారు. అభివృద్ధి పథకాల కోసము వనరుల వినియోగాన్ని సంబంధిత వ్యక్తులు స్వయముగా లేదా స్థానిక స్థాయిలో వారి ప్రతినిధులచే నిర్ణయించబడుతూ ఉంటుంది. అందువలన ప్రణాళిక వికేంద్రీకరణ మరియు ప్రజల అధిక భాగస్వామ్యము కలిగి ఉంటారనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ప్రణాళికాకర్తలు దిగువ నుంచి అభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను గ్రహించి వారు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. ఆచరణలో వారు తరచుగా ఎగువ నుంచి అభివృద్ధి విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. ఫలితంగా అభివృద్ధి అసమర్థత అనే ప్రక్రియ ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం అనేది గ్రహించవలసిన విషయం. మూడో పాయింట్లోకి వచ్చేటికి రంగాల అభివృద్ధి. ఇక్కడ అభివృద్ధి యొక్క యూనిట్ ఆధారంగా ముందు పేర్కొన్నట్లుగా 3 విధాలు ఊహించబడ్డాయి. అవి రంగాల అభివృద్ధి, ప్రాంతాల అభివృద్ధి మరియు లక్ష్య సమూహం. అభివృద్ధి సెక్టోరియల్ డెవలప్మెంట్ విధానము అనేది వ్యవసాయము లేదా పరిశ్రమ వంటి ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్దిష్ట రంగము అభివృద్ధికి సంబంధించిన పథకాలను రూపొందించటము మరియు అమలు చేయటము. ఉదాహరణకు తీసుకున్నట్లయితే స్వాతంత్ర అనంతరము పరిశ్రమలను అభివృద్ధి చేయాలని భారతీయ ప్రణాళికాకర్తలు భావించారు. అందువలన వారు సాంకేతికను అభివృద్ధి చేయటానికి లేదా ఇతర దేశాల నుంచి రుణాలను తీసుకోవడానికి ప్రణాళికలను రూపొందించారు. సాంకేతిక విద్యపై ఒత్తిడి పెంచారు. అనేక సంస్థలు మరియు కళాశాలలు స్వతంత్రముగా లేదా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా మరియు ఇంగ్లాండ్ వంటి ఇతర దేశాల సహాయంతో స్థాపించబడ్డాయి. మరొక వైపు వస్త్ర, ఉక్కు, సిమెంట్ వంటి భారీ పరిశ్రమలలో నిధులు అందుబాటులోకి వచ్చాయి. దేశ ఆహార సమస్యను ఎదుర్కొన్నప్పుడు ప్రణాళికాదారులు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచించారు, ప్రాముఖ్యత ఇచ్చారు.
రకరకాలైన పంటలు, పురుగు మందులు మరియు మార్పిడి, నూర్పిడి వంటి వ్యవసాయ పనిముట్ల అభివృద్ధి చేయటంలో నిరంతరము సహాయపడ్డారు. కొత్త వ్యవసాయ సాంకేతికత అవలంబించటానికి పొడిగింపు సేవలు మరియు రైతులకు సరళంగా రుణాలు అందించబడ్డాయి. హరిత విప్లవము రూపంలో ఈ ప్రయత్నాలు ఫలితాలను మనము చూస్తూనే ఉన్నాము. ఆహారంలో దాదాపు మన దేశంలో స్వావలంబన ఏర్పరచుకున్నాము. తర్వాత 4వ పాయింట్కి వచ్చేటప్పటికి ప్రాంతీయ అభివృద్ధి. అన్ని ప్రాంతాలు సమానముగా అభివృద్ధి చెందలేదు. కొందరు ఇతరుల కన్నా ఎక్కువ సంపన్నులు. రోడ్లు, రైల్వేలు, విద్యుదీకరణ మొదలైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి లేకపోవటము, లేదా వరదలు మరియు కరువుల సమస్య కారణంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు. ఇక్కడ ఒక ప్రాంతము లేదా ప్రాంతం యొక్క మౌలిక సదుపాయాలు అభివృద్ధి కోసము పథకాలను రూపొందించినప్పుడు ఈ యొక్క ఏరియా డెవలప్మెంట్ విధానం అని పిలుస్తూ ఉంటాం. నీటిపారుదల వనరుల అభివృద్ధి కోసము 1974లో భారతదేశంలో ప్రవేశపెట్టిన కమాండ్ ఏరియా డెవలప్మెంట్ స్కీము ఈ విధానాన్ని మనకి పరిపూర్ణంగా వివరిస్తుంది. 5వ పాయింట్కి వచ్చినట్లయితే టార్గెట్ గ్రూప్ డెవలప్మెంట్. ఈ యొక్క టార్గెట్ గ్రూప్ విధానము చిన్న రైతులు, మహిళలు మరియు వ్యవసాయ కార్మికులు వంటి నిర్దిష్ట వర్గము వ్యక్తులపై దృష్టి సారిస్తూ ఉంటుంది. చిన్న రైతులు అభివృద్ధి ఏజెన్సీ మరియు పాఠశాలలు మరియు కళాశాలల్లో సీట్ల రిజర్వేషను మరియు షెడ్యూల్ కులాల ఉద్యోగాల వంటి పథకాల లక్ష్య సమూహ విధానాన్ని ఉదహరిస్తూ ఉంటాయి. అభివృద్ధికి మరొక విధానం కూడా ఉంది. ఇది స్థానిక గ్రామము లేదా పట్టణంలో నివసించే ప్రజల మొత్తము అభివృద్ధిపై దృష్టి పెడుతూ ఉంటుంది. దీనిని కమ్యూనిటీ డెవలప్మెంట్ విధానము అంటూ ఉంటారు. ఈ విధానము విద్య, ఆరోగ్య సౌకర్యాలు, ఆర్థిక మరియు సామాజిక కార్యకలాపాలు మరియు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నిరంతరము ఒత్తిడి తెచ్చి అభివృద్ధి మార్గంలో నడిచేటట్లు జరుగుతూ ఉంటుంది. స్వాతంత్ర తర్వాత అభివృద్ధిలో భారతీయ అనుభవాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనము తెలుసుకుందాం అన్నమాట. ఇప్పుడు స్వాతంత్రము తర్వాత అభివృద్ధిలో భారతీయ అనుభవం: ఆరోగ్యము, విద్య, జనాభా నియంత్రణ, పరిశ్రమలు, రవాణా, నీటిపారుదల, కమ్యూనికేషన్ మరియు వ్యవసాయము వంటి సామాజిక ఆర్థిక జీవితంలో దాదాపు అన్ని కోణాలలో అభివృద్ధి పథకాలు మరియు ప్రణాళికలు ఎక్కువగా ఏర్పరిచారు ఆర్థికవేత్తలు. స్వాతంత్రము తర్వాత భారతదేశము మొదటి లేదా రెండవ ప్రపంచాన్ని అనుసరించలేదు. పెట్టుబడిదారీ లేదా సోషలిస్ట్ అభివృద్ధి నమూనాను స్వీకరించలేదు. ఇది రెండు నమూనాల మధ్య అభివృద్ధి మార్గాన్ని అవలంబించింది. దీనిని మిశ్రమ ఆర్థిక వ్యవస్థని మనం పిలుస్తూ ఉంటాము. ఒకవైపు భారతదేశము ప్రైవేట్ వ్యాపారము మరియు పరిశ్రమలను ప్రోత్సహించింది, మరియు బిర్లా మరియు టాటా వంటి పెద్ద వ్యాపార సంస్థలు మరియు ఇతర మధ్యస్థ చిన్న పరిమాణాల వ్యాపారవేత్తలను అవకాశము ఇచ్చింది, చేయూత ఇచ్చింది. మరొక వైపు ఇది అన్ని వ్యవస్థాపక మరియు వ్యాపార కార్యకలాపాలపై కనీస సూత్రప్రాయంగా దాదాపు పూర్తి నియంత్రణ కలిగి ఉందనేది మనము గ్రహించవలసిన విషయం. తర్వాత సోషలిస్ట్ మార్గము మరియు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉక్కు తయారీ మరియు విద్యుత్ ఉత్పత్తి వంటి భారీ పరిశ్రమల స్థాపనలో కూడా రాష్ట్రము ఒక పారిశ్రామికవేత్తగా పనిచేస్తుంది. బ్యాంకులను జాతీయం చేశారు. రైల్వే, పోస్టల్ శాఖలపై రాష్ట్రానికి పూర్తి నియంత్రణ ఉన్నది. ఈ చర్యలు సోషలిస్ట్ అభివృద్ధి మార్గానికి నిదర్శనం. మరొక వైపు ఈ యొక్క టెక్స్టైల్స్
మరియు సిమెంట్ వంటి కొన్ని పరిశ్రమలలో ప్రైవేట్ మరియు రాష్ట్ర సంస్థలు రెండూ పనిచేయడానికి అనుమతించారు. విద్య, ఆరోగ్యము మరియు రవాణా వంటి అనేక ఇతర కార్యకలాపాలలో ప్రైవేట్ మరియు రాష్ట్ర ఏజెన్సీలు స్వతంత్రముగా లేదా సహకారంతో పనిచేస్తూ ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాము. తరువాత ఈ పరిశ్రమలు అధిక లాభాలను పొందలేదు మరియు కాక్ గర్భధారణ మరియు అధిక మూలధన పెట్టుబడి అవసరము కాబట్టి అవి ప్రైవేటు వ్యవస్థాపకులను ఆకర్షించలేదు మరియు అదే సమయంలో ప్రాథమిక వినియోగము లేకుండా ఈ యొక్క అభివృద్ధి సాధ్యము కాదనేది కూడా ఆర్థికవేత్తలు గుర్తించారన్నమాట. తర్వాత రంగాల అభివృద్ధి. ఈ రంగాల అభివృద్ధిలో భారతదేశము పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగాలలో చాలా పురోగమించి ఉండటంలో సందేహం లేదు. కానీ తర్వాత కాలంలో సాపేక్షంగా తక్కువ పురోగతి చూస్తూ ఉన్నాము. అనేక విధానాలు మరియు ప్రణాళికలు యాక్సెస్ చేయబడ్డాయి. తర్వాత భూస్వామ్యము రద్దు, వ్యూ హోల్డింగ్ యొక్క ఏకీకరణ, భూమి సీలింగు, ఈ యొక్క జనాభా పెరుగుదల కారణంగా పొలం పరిణామంలో సహజమైన తగ్గింపు, ఇవన్నీ కూడా ఈ యొక్క రంగాల అభివృద్ధిలో మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. ఆ తర్వాత ఆకుపచ్చ మరియు శ్వేత విప్లవాలలో రంగాల విధానము మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నది. అనగా నగదు పంటలు మరియు పాల ఉత్పత్తుల అభివృద్ధి, ఇటువంటి విప్లవాలు విస్తృతంగా మన దేశంలో లేవు. అవి పంజాబ్, హర్యానా, తమిళనాడు, గుజరాత్ మరియు మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలకే పరిమితం చేయబడ్డాయి. ఈ యొక్క ఇన్పుట్ యంత్రాలు, ఎరువులు, పురుగు మందులు మొదలైన వాటి ధరల పెరుగుదలకు చెట్లేకపోవటము వలన వ్యవసాయ ఉత్పత్తులపై ధరలపై కఠినమైన నియంత్రణ కారణంగా ధాన్యం ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇది వ్యవసాయ రంగంపై వివక్షను మనకు తెలియజేస్తూ ఉన్నది. నేటికి అత్యధికులు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారనేది మనం చూస్తూనే ఉన్నాం. అందువలన ప్రతిఫలము లేని వ్యవసాయ రాబడి వ్యవసాయ విభాగాలలో పేదరికంలో ఉంచుతూ ఉన్నదనేది కూడా మనము ప్రముఖంగా గమనించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. ఆ తర్వాత ఇది సంఘము అభివృద్ధి మరియు సహకార ఉద్యమాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈ యొక్క 1952లో కమ్యూనిటీ డెవలప్మెంట్ పథకము ప్రారంభించబడింది. తమకు తాము అభివృద్ధి చేసుకునేలాగా అవకాశాన్ని అనేక మంది ఏజెన్సీలు గుర్తించారు. పరిపాలనా వికేంద్రీకరణ ఏర్పడింది. ఇది గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్ అనే 3 అంచెల వ్యవస్థగా రూపొందించింది అన్నమాట. ఈ యొక్క కానీ దురదృష్టవశాత్తు బ్లాక్ మరియు జిల్లా స్థాయిల్లో ఒకవైపు గ్రామీణ ఉన్నత వర్గము, మరొక వైపు పరిపాలన మరియు రాజకీయ ప్రముఖుల మధ్య అపవిత్ర కూటమి వ్యవస్థగా బలహీనపడింది అనేది కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత భూదాన్ ప్రముఖ పాత్ర వహించింది. సభ్యుల రుణగ్రహీతలను సాధారణంగా డిఫాల్టర్గా మారుతూ ఉంటాయి. సహకార సంఘాలకు నిధులు అందించడము, సహకార సంఘాల ద్వారా రైతులకి నిరంతరము రుణాల పంపిణీ చేయటం వల్ల వ్యవసాయ ప్రక్రియ సజావుగా జరగటం అనేది కూడా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం అనేది చెప్పుకోవాలి. తర్వాత టార్గెట్ గ్రూప్ యొక్క ప్లానింగ్, ఇది ఆర్థిక అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం చెప్పుకోవాలి. 20 సూత్రాల పథకాలు దేశ అభివృద్ధికి, సమాజాల్లో ఎంతో నిరంతరమైన మార్పులను తీసుకొచ్చింది అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక వృద్ధి కంటే అభివృద్ధి అనేది చాలా విస్తృతమైన భావన అనేది ఈ యూనిట్ ద్వారా మనం తెలుసుకున్నాం. ఇది ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, నైతిక, విద్య, శారీరక మరియు మానసిక అభివృద్ధికి కలిగి ఉంటుంది.
తోడ్పడుతూ ఉంటుంది నిరంతరము పాపపడటానికి. మనము ఈ సామాజిక అభివృద్ధి గురించి ప్రబలంగా ఉన్న ఆలోచనలను ఎన్నో చర్చించామన్నమాట. సామాజిక అభివృద్ధికి 5 విధానాలను మనము సమీకరించాము. చివరికి అభివృద్ధి యొక్క మిశ్రమ మార్గాన్ని వివరించాము. అంటే పెట్టుబడిదారీ విధానముతో పాటు ఈ యొక్క మిశ్రమ విధానము వల్ల నిరంతరము సామాజిక అభివృద్ధి జరుగుతూ ఉంటుందని ఈ యొక్క లెసన్ ద్వారా మనం తెలుసుకున్నాం. నమస్తే.